గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:25 చదవండి. అది మన తల్లి. ఎందుకు సంతోషించము, ప్రసవేదన పడిన దానా బిడ్డలుగా కేకలు వేయము. ఎలా ఎండగా కుమారులమై ఉన్నాము. చాలు ప్రియులరా, మరి గత ఆదివారము గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ధ్యానం చేశాం. గలతీ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు ప్రభు పని చేసినప్పుడు గలతీ సంఘం రక్షించబడిన వారు, ప్రభువుని నమ్మిన వారు, ప్రభువుని విశ్వాసం ఉంచిన వారు అవివేకులు అయిపోయారు. వారు జ్ఞానాన్ని వారు కోల్పోయారు, వారు భాగ్యాన్ని వారు కోల్పోయారు. ప్రభు ఎటువంటి భాగ్యం ఇచ్చాడని మనం విన్నాం. ప్రభు నమ్మిన వారు పరలోకంలో ఆయన మనలను కూర్చుండబెట్టాడు. అంటే మన పరలోక వారు ఇక్కడ వారు మన మాత్రము కాము, మన పరలోక సంబంధము. అయితే ఈ సత్యాన్ని ఎరగక, ఈ సత్యాన్ని ముందుగా నమ్మిన వారు సువార్త సత్యాన్ని విడిచిపెట్టి భిన్నమైన సువార్తతో వారు తిరిగిపోయారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన వారు భ్రష్టులైపోయారు. వారు ఆత్మను పొందినటువంటి బోధలో వారు ఉండిపోయారు. ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని వెంబడించిన పౌలు నేడు విశ్వాసముతో కూడిన బోధ, విశ్వాస సంబంధమైన బోధ, అపోస్తలుల బోధను పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. విశ్వాసంతో వినటువంటి ఆత్మను పొందాము. అతడు అబ్రహాం యొక్క ఆశీర్వచనాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆ బోధను వాడు విడిచి భిన్నమైన సువార్తతో వారు తిరిగిపోయారు. పౌలు అంటూ ఉన్నాడు, మనుషులు మనం అపోస్తుని కాలేదు, యేసుక్రీస్తు వలన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులను అయ్యాను అని చెప్పేసి పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అపోస్తులుడు అంటే ఏంటంటే మనం విన్నాం. అపోస్తులుడు అంటే ఎవరు? అపోస్తులుడు అంటే ఎవరు? పిలువబడిన వారు, ప్రభు చేత పిలువబడిన వాడును, ప్రభు చేత పిలువబడ్డాను. మేము ప్రకటించే సువార్తకు ఆటంకాలు, నిర్బంధాలు ఎదురవుతూ ఉన్నాయి. వ్యతిరేకమైన బోధ ఎదురవుతూ ఉంది అని పౌలు స్పష్టంగా గలతీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మీలో ఉన్న ధన్యత ఏమైనా, మీలో ఉన్న మీరు పొందుకున్న ధన్యత, మీరు పొందిన భాగ్యం ఏమైపోయింది అనే విషయాలు అతను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. గలతీయులు వారు నష్టపోయారు, భిన్నమైన స్వార్థకు వెళ్ళిపోయి. నేడు సంఘముగా ఏర్పరచబడ్డ మనము, సంఘముగా ప్రభువుని ఆరాధన చేస్తున్న మనము ఏ బోధలో మనం నిలిచి ఉన్నాం? నమ్మకమైన బోధ మనకు అప్పగించబడింది, నమ్మకమైన స్వార్థ మనకు అప్పగించబడింది, సత్యవాక్యం మనకు అప్పగించబడింది, రక్షణ సువార్త మనకు అప్పగించబడింది. ఆ సువార్తలో మనం నిలిచి ఉందాం. ఆ సత్య సువార్తలో, సత్యవాక్యంలో మనం నిలిచి ఉందాం అనే విషయాలు 3వ అధ్యాయం నుంచి మనం విన్నాం. 4వ అధ్యాయంలో కూడా అతర మన చదవని లేఖన భాగాల్లో 24 నుండి కదా, 24 వచ్చిన చదవమ్మా. అలంకారూపకంగా 2 నిబంధనలై ఉన్నాడు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యంలో ఉండేటకు పిల్లలను కొనను. చాలు చదవమని లేకపోతే గలతీ ప్రజలను పౌలు అనేక రీతులుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక రీతులుగా వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ వారికి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. వాక్యములో వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందువలంటే గలతీయులు ధర్మశాస్త్రము కింద ఉండిపోయారు.
వారు కృపను గురించి వింటూ ఉన్నారు, కృపను సత్యముగా గ్రహించారు. కానీ వారు కృప నుండి తొలగిపోయి భిన్నమైన సువార్తకు వెళ్ళిపోయి ధర్మశాస్త్రం కింద వారు ఉండిపోయారు. ధర్మశాస్త్రం అనే బోధలో మత్తులుగా వారు ఉండిపోయారు. వారు ధర్మశాస్త్రానికి లోనైపోయారు. వారు అంటే పౌలు అన్నాడు ఇదే పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. గలతీ రాసిన 2:20, 2వ అధ్యాయం 20వ వచనం. నేను అనే మాట మన మనసు నుంచి చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇతను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నారు. లేచి ఎవరు బయటికి వెళ్ళకండి, వెళ్తే మళ్ళీ రాకండి. ఎందుకు వస్తున్నారో అర్థం అవడం లేదు. మంచిది, వినండి. నేను అనే మాటలో ధర్మశాస్త్రం ఉంది. పూర్వం పౌలు ధర్మశాస్త్ర సంబంధి పూర్వం ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది నేననే మాటలో ధర్మశాస్త్రంలో నుండి విడుదల పొంది పౌలు క్రీస్తుతో సిలువైపడ్డాడు. క్రీస్తు చనిపోయాడు, పౌలు చనిపోయాడు. క్రీస్తు మరణించాడు, పౌలు కూడా మరణించాడు. అంటే ధర్మశాస్త్రాన్ని చంపాడు. ధర్మశాస్త్రం విషయంలో పౌలు మృతుడైపోయాడు. ధర్మశాస్త్ర విషయంలో మనము మృతులైపోయాము, మనము చనిపోయాము. ధర్మశాస్త్రం అంటే ఏంటో పోయిన వారం మనం ఆలోచన చేస్తాం. ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రాన్ని ఎక్కడ దేవుడు మోసకి ఇచ్చాడు, అలాంటి మీకు అర్థమవుతుంది. ఏమిటి ధర్మశాస్త్రం అంటే? దేవుడు మోసకి ఇచ్చిన పదాజ్ఞలు. వ్యభిచరించితివి, దొంగిలించితివి కదా, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నరహత్య చేయవద్దు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ పదాజ్ఞలు ధర్మశాస్త్రం. ఈ పదాజ్ఞల విషయంలో ధర్మశాస్త్ర విషయంలో పౌలు చనిపోయాడు. పౌలు చచ్చినవాడుగా ఉన్నాడు. పౌలు మృతుడైపోయాడు. నేడు మనము కూడా ధర్మశాస్త్ర విషయంలో నేననే మాటలు మనం చచ్చిపోవాలి, మనం మృతులైపోవాలి. ఈ దినాల్లో ధర్మశాస్త్ర విషయంలో చచ్చేవారుగా ఉండలేదు. నేననే మాటలో చచ్చేవారుగా మనం ఉండలేదు. నేననే విషయంలో చచ్చిపోవాలి. పౌలు ధర్మశాస్త్ర విషయంలో మృతుడు అయిపోయాడు. ఇటు క్రీస్తుతో పాటు ఏం చేస్తున్నాడంట? జీవిస్తూ ఉన్నాడు. అంటే క్రొత్త నిబంధన గ్రంథాన్ని బట్టి, కొత్త నిబంధనను బట్టి, ప్రభువును బట్టి క్రీస్తుతో జీవిస్తూ ఉన్నాడు. అతని జీవితమే మారిపోయింది. క్రీస్తే నా యందు జీవించున్నాడు. మరి మనలో ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోవాలి, నేను అనే విషయంలో చనిపోవాలి. కృప విషయంలో, క్రీస్తు విషయంలో క్రీస్తుతో పాటు మనం జీవించేవారుగా మనం ఉండాలి. క్రీస్తే మనలో జీవించాలి. అందుకనంటే క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మరలా ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపము మనలో ఉండాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడాలి. మనము క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తులో మనం ఉండాలి. ఆయన కృపలోనికి రావాలి. ఆ క్రీస్తులోనికి మనం రావాలి. దినాల్లో ధర్మశాస్త్రంలోనే ఉంటూ ఉన్నారా? ధర్మశాస్త్రం నుండి ఒక విడుదల మనం పొందుతాం కాక, పాపము నుండి, పదాజ్ఞల నుండి మనం పాపము నుండి విడుదల పొంది క్రీస్తును హత్తుకోవాలి, క్రీస్తుకు లోపడాలి, క్రీస్తు మాట వినాలి, వాక్యానికి లోపడాలి, వాక్యం మనం వినాలి. దేవుని మాట విన్నవారు ధర్మశాస్త్రాన్ని జయిస్తారు. దేవునికి లోబడిన వారు పాపమును వారు జయిస్తారు. వారు దాసి కుమారులు కాము, మన స్వతంత్రానికి కుమారులము, మన స్వతంత్రం అంతే. అంటే 5వ అధ్యాయం 10 రోజులు అన్నాడు, ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించాడు. కాబట్టి మళ్ళీ మనము ఎత్తరి వెళ్ళకూడదు. దాస్యం అనే కారి కింద మనము చిక్కితే ప్రమాదమే.
ఆయన మనం విడిపించాడు, విడుదల పొందాము, రక్షించబడ్డాము, నీతిమంతులుగా చేర్చబడ్డాము. మళ్ళా దాసీ గృహానికి మనం వెళ్ళకూడదు. దాస్యం అనే కాడి కిందకి మనం వెళితే ప్రమాదమే. గలతీయులు వెళ్ళారు కాబట్టి గలతీయులను పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు ధర్మశాస్త్రము నుండి విడుదల పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నావు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నావు, వాక్యంలో బలపరచబడ్డాం, వాక్యంలో స్థిరపరచబడ్డాం. మరలా నేననే మాటకి మనం వెళ్ళిపోతే, ధర్మశాస్త్రం వెళ్ళిపోతే మనకి ప్రమాదమే. ఇలాంటి వ్యక్తులు కూడా సంఘంలో ఉన్నారు. వీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఎవరు చెప్పండి మీరు? పౌలు అన్నాడు కదా, ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు. ధర్మశాస్త్ర ఉపదేశం 10,000 మంది ఉంటారు. ఏ లాభం చెప్పండి? తండ్రి ఒక్కడే కృపను బోధించేవారు, సువార్త సత్యాన్ని బోధించేవారు, కృపను సత్యముగా గ్రహించి సత్యాన్ని బోధించేవారు తండ్రులు మనకు కావాలి, కానీ ఉపదేశకులు మనకు వద్దు. కాబట్టి ఆలోచించేయండి. నేను అనే మాటలో సిలువేయబడ్డాడు. ధర్మశాస్త్రము విషయంలో పౌలు చచ్చిపోయాడు. మనం కూడా మృతులుగా ఉండాలి. క్రీస్తు లేపబడిన వారంగా పరలోకములైన మనం కూర్చోబెట్టాడు. అటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్న 4వ అధ్యాయంలో పౌలు ఇంకా గలతీయులకు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఏంటి చెప్పండి? అతను 2 నిబంధనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 24వ వచనంలో 2 నిబంధనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్ మొత్తం ఎన్ని నిబంధనలు చెప్పండి? ఏమ్మా, బైబిల్ మొత్తం ఎన్ని నిబంధనలు చెప్పండి గట్టిగా. ఎన్ని నిబంధనలు? న్యూ టెస్ట్మెంట్ అండ్ లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్, తర్వాత న్యూ టెస్ట్మెంట్. అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. 2 నిబంధనలు కలిగిన బైబిల్. 66 పుస్తకాల్లో కూడా 2 నిబంధనలు. కాబట్టి 2 నిబంధనలు జ్ఞాపం చేస్తూ అతను అలంకార రూపకం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి అన్నమాట 24వ వచనం. దాంట్లో 23వ వచనం చదువు. వాదనాన్ని బట్టి పుట్టిన 2 జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి దాసి, 2 స్వతంత్రురాలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దాసి ఎవరు? హాగరు కదా. అసలు మనం ఎవరి పిల్లలని చెప్పండి? మనం ఎవరి పిల్లలు? 3వ అధ్యాయంలో మనం చదువు. విశ్వాస సంబంధుల దేవుని కుమారులకు అబ్రహాము. అబ్రహాం ఎవరు కుమారుడు? అబ్రహాం ఎవరి మూలంగా జీవించాడు? విశ్వాసములో జీవించిన వాడు, నీతిమంతుని సాక్ష్యం పొందినవాడు, క్రీస్తు ద్వారా విశ్వాసముగా పుట్టినవాడు అబ్రహాము. మన అబ్రహాము పిల్లలమ్మ. అబ్రహాం భార్య ఎవరు అమ్మా? అబ్రహాం భార్య ఎవరు చెప్పండి? శారా. అబ్రహాం భార్య శారా. కానీ అబ్రహాము భార్య శారా ఉండి అబ్రహాము పిల్లలు లేకపోవడం వల్ల పిల్లల కొరకు పిల్లలు కావాలని ఎవరితో వెళ్ళాడు చెప్పండి? హాగరుతో వెళ్ళాడు. తొందరపాటు నిర్ణయం అబ్రహాము తీసుకున్నాడు. హాగరుతో వెళ్ళాడు. హాగరు దాసి, వరదడి పుట్టినవాడు ఇస్మాయేలు. చాలామంది అనుకుంటున్నారు ఇస్మాయేలు సంతానం ముస్లిమ్స్ అనుకుంటారు. నేను కూడా అలాంటి బోధ గతంలో విన్నాను. ఇస్మాయేలు సంతానం వారు ముస్లిమ్స్ అని చెప్పేసి చాలామంది భావిస్తారు. కానీ ఇస్మాయిల్ అంటే ముస్లిమ్స్ కాదు, వారు దాసి కుమారులు, వారు లోక సంబంధమైన కుమారులు, వారు ఐగుప్తు సంబంధమైన కుమారులు. వారు ఇస్మాయిల్ అంటే దాసి కుమారుడు. ఇస్మాయిల్ స్వతంత్రుడు కాడు. హాగర్ అనేది పాత నిబంధన, హాగర్ అనేది ధర్మశాస్త్రం, హాగర్ అనేది పాత నిబంధనకి చెందినటువంటి హాగర్ మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి హాగరు. అతను అన్నాడు 26వ వచనమా చదవండి. పైనున్న యెరూషలేము అది మనకు తల్లి అన్నాడు. పైనున్న యెరూషలేము మనకు తల్లి. ఎవరా తల్లి? శారా. హాగరేమో దాసి, శారా ఏమో తల్లి. పైనున్న యెరూషలేము, పైనున్న సియోను,
ఇతర 2 పర్వతాలని జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన అంటే సీనాయి పర్వతం. ఏంటి చెప్పండి? పాత నిబంధన అంటే సీనాయి పర్వతం. సీనాయి పర్వతం అనేది మనకు గుర్తొచ్చేది ఏంటి ఏమ్మా? సీనాయి పర్వతం మనకు గుర్తొచ్చేది ఏంటి? దేవుడు 10 ఆజ్ఞలు ఎక్కడిచ్చాడు? సీనాయి కొండ మీద. సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం సంబంధించినది సీనాయి పర్వతం. పాత నిబంధన అనేది సీనాయి పర్వతం. హాగర్ అనేది సీనాయి కొండ, షారా సియోను కొండ. మనం సీనాయి వారమా సియోను వారమా చెప్పండి? సియోను వారము అనేవారందరూ గట్టిగా ఆమెను చెప్పండి. మనం సియోను పర్వతానికి చెందిన వారము, మనం సియోను సంబంధము, మనం సియోను కొండకు చేరిన వారము అని చెప్పబడుతుంది కదా. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదము. మరాను పోలిన సేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్ననేమే. మరాను పోలిన సేదైన స్థలముల ఉన్ననేమే. నిరాక్షకుండగు చేసే నడుపును, మారాని తనదు మాట నమ్మం. నిరాక్షకుండగు చేసే నడుపును, మారాని తనదు మాట నమ్మం. మనం సియోను పిల్లలము, మన సియోను సంబంధులము, మనం సియోను పర్వతాన్ని చెందిన వారము, సీనాయి పర్వతాన్ని చెందిన వారము కాము. సీనాయి పర్వతానికి సియోను పర్వతానికి చాలా వ్యత్యాసం ఉంది. గమనించండి, మనం సియోను సంబంధము, కానీ సీనాయి కొండకు సియోను కొండకు చాలా వ్యత్యాసం ఉంది. సీనాయి పర్వతం మీద దేవుడు మోసేట్టు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది హాగరుకు సంబంధించింది, ధర్మశాస్త్రం సంబంధించింది. ఇది పాత నిబంధన సంబంధించినటువంటి సీనాయి కొండ మనం గమనిస్తూ ఉన్నాం. సీనాయి కొండ గురించి ఎబ్రీయులకు రాసిన పత్రిక సహోదరి చదివింది కదా, చదవన్నమాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక సీనాయి పర్వతం గురించి అతను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 12వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవమా? 12-18. అగ్నికిని ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుతున్నది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరమైన మోసే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. సీనాయి కొండ మిక్కిలి భయంకరమైన స్థలం అది. అమ్మా వినండి, సీనాయి పర్వతం మిక్కిలి భయంకరమైన స్థలము. అది కంపింపజేసేది, అది చలించేది, అది సృష్టించిపోయేది. కాబట్టి సీనాయి పర్వతం మిక్కిలి భయంకరమైన స్థలము. అందుకే మోసే అంటున్నాడు, నేను మిక్కిలి భయపడుతూ ఉన్నాను. అది శారీరకమైనటువంటి కొండ, అది భయంకరమైన కొండ, భయంకర పర్వతం. అది కంపింపజేసేది. రాళ్లతో కొట్టబడడం వల్ల వారు తలనకపోతూ ఉన్నారు. సీనాయి కొండ మీద ఉన్నాయి వారు.
కానీ సీనాయి పర్వతం భయంకరమైన పర్వతం. ఆ పర్వతం జోలికి వెళితే ప్రమాదమే. సీనాయి పర్వతాన్ని ఆశిస్తే ప్రమాదమే. చాలామంది దినాల్లో సీనాయిలో ఉండిపోయారు, కానీ సియోనుకు రాలేకపోతూ ఉన్నారు. సీనాయిలో వారు ఉండిపోతూ ఉన్నారు, కానీ సియోనుకు వారు చేరలేకపోతూ ఉన్నారు. సియోనుకు వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు. సియోనులో ఆరాధన చేయలేకపోతూ ఉన్నారు. సియోనులో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. సియోనుకు వచ్చి వాక్యాన్ని వినలేకపోతూ ఉన్నారు. సీనాయి సంబంధులుగానే ఉండిపోతూ ఉన్నారు. ధర్మశాస్త్రం ఉండిపోతూ ఉన్నారు. అసలు అబ్రహాము సంతానము, అబ్రహాముకు వాగ్దానం చెప్పిన పుత్రుడు ఎవరు చెప్పండి? ఇస్సాకు కదా. అప్పుడు షారా పైనున్న యెరూషలేము, సియోను కొండ. మన పైనున్న యెరూషలేము సంబంధించిన వారమే, కానీ కిందన్న వారు మాత్రము మన మన స్వాస్థ్యము, మన ఆశీర్వాదము పరలోకములో ఉంది. పైనున్న యెరూషలేమును మనం చెందిన వారము, పైనున్న వారము కానీ కిందున్న వారము కాము. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు పైనున్న వాటినే వెతకండి. మన దృష్టి అంతా పైన ఉండాలి, కానీ కింద ఉన్న ప్రమాదమే, అటు ఇటు చూసినా ప్రమాదమే. సీనాయి సంబంధాలుగా ఉంటే మనకి ప్రమాదమే. ప్రభువు నమ్మిన మనము మళ్ళా సీనాయిని ఆశిస్తూ ఉన్నామా? ప్రభువు నమ్మిన మనము నీతిమంతులుగా చేర్చబడిన మనము సీనాయిని ఆశిస్తూ ఉన్నామా? ధర్మశాస్త్రాన్ని ఆశిస్తూ ఉన్నామా? మనకు ప్రమాదమే చెప్పేసి లేఖనం నేర్పిస్తూ ఉంది. హాగరు దాసి, ఇస్మాయిలు దాసి కుమారుడు. మన ఇస్మాయిలు సంతానం కాదు, మన ఎవరి సంతానం చెప్పండి? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడి అన్నాడు. మన అబ్రహాము సంతానం, మన ఇస్సాకు సంతానం. పోయిన వారు జ్ఞాపం చేశాను. జట్టి ఎవరు కుమారుడు చెప్పండి? ఇతరుడు అబ్రహాము కుమారుడు. దరిద్రుడు చనిపోయి ఎక్కడ వెళ్ళిపోయాడంట? అబ్రహాము రొమ్మున. అంటే అబ్రహాము పేరుండి చేర్చబడింది చెప్పండి. అబ్రహాము సియోను కొండకు చెందినటువంటి వ్యక్తి. అబ్రహాము భార్య శారా మనకు తల్లి. కాబట్టి మన సియోను కొండకు మనం చేరాలి. 22వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22. ఇప్పుడైతే ఎప్పుడు ఒకప్పుడేమో మనం సీనాయిలో ఉన్నాము, ఒకప్పుడు మనం ధర్మశాస్త్రంలో ఉన్నాము, ఒకప్పుడు పాపంలో ఉన్నాము, ఒకప్పుడు లోకంలో ఉన్నాము. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చాము? చదవమ్మా. దేవుని పట్టణము. ఏంటంటే సియోను చెప్పండి. సియోను దేవుని పట్టణము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం కదా. పునాదులు గల పట్టణం అన్నాడు. ఏ పట్టణం చెప్పండి? పునాదులు గల పట్టణం. అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది యెరూషలేము, అది సియోను పట్టణము, అది పరిశుద్ధ పట్టణానికి మనం వచ్చాము. దేవుని పట్టణానికి, దేవుని కొండకి మనం వచ్చాము, దేవుని మందిరానికి మనం వచ్చాము. 65వ కీర్తన మొదటి చరణం. సియోన్లో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? సియోన్లో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. 128వ కీర్తన. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నాటి సియోను, పైన యెరూషలేములో మనం ఉన్నాం, పైన సియోన్లో మనం ఉన్నాం. సియోన్లో ఆయన మనం కూర్చుండబెట్టాడు. కాబట్టి మనం మళ్ళా సీనాయి జోలికి వెళితే ప్రమాదమే. ఇదనల్లా ప్రభువు నమ్మారు, కానీ నీతిమంతులకు చేర్చబెట్టారు. మళ్ళీ దేనికి వెళ్ళిపోతుందని చెప్పండి? సీనాయిని ఆశిస్తూ ఉన్నారు. పాత నిబంధనలో జంతువుల రక్తము ద్వారా పాపక్షేమం లేదు, కానీ జంతువుల రక్తము మన పరిపూర్ణులుగా మనం చేయలేదు, కానీ మన పూర్ణులుగా అవ్వలేదు. కానీ హేబేలు కంటే 23వ వచనం లేకపోతే 26 చదవండి. ఏమన్నాడు? 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. 12:24. క్రొత్త నిబంధనకి మధ్యవర్తి ఎవరు చెప్పండి? పాత నిబంధనలో క్యారెక్టర్స్, పాత నిబంధనలో కదా జంతువుల బలి, జంతువుల రక్తాన్ని జ్ఞాపం చేశాడు. పాత నిబంధనలో జంతువుల రక్తము ద్వారా పాపక్షమాపణ మనకే కలగలేదు. పాత నిబంధన భక్తుల కంటే, అబ్రహాం కంటే, ఇసాక్ కంటే, మోసే కంటే, హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం ఎవరి రక్తం చెప్పండి? అది యేసు ప్రభు యొక్క రక్తం. మనల్ని పాపం నుండి విడిపించేది, శాపం నుండి విడిపించేది, మన పూర్ణులుగా చేసేది హేబేలు కంటే
శ్రేష్టమైన రక్తం యేసు ప్రభు రక్తం మాత్రమే. కొత్త నిబంధన మధ్యవర్తి. ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. శ్రేష్టమైన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ వచ్చింది. స్తెఫను కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. స్తెఫను వేస్తున్నారు కూడా. మనము మంగళవారం రాత్రి బైబిల్ స్టడీలో, శుక్రవారం రాత్రి పరిశుద్ధాత్మ కార్యాలు అనగా అపోస్తలుల కార్యం మనం వింటూ ఉన్నాం. స్తెఫను గురించి. స్తెఫను రాళ్లతో కొట్టారు కదా. స్తెఫను రాళ్లతో కొట్టారు. స్తెఫను ఎందుకు చంపేసే స్తెఫను చెప్పండి. స్తెఫను ఎందుకు చంపడ్డాడు అమ్మా? పాత నిబంధనలో హేబేలు ఎందుకు చంపడ్డాడో మనకు తెలుసు కదా. కొత్త నిబంధనలో స్తెఫను ఎందుకు చంపడ్డాడు? పాత నిబంధనలో హేబేలు, కొత్త నిబంధనలో స్తెఫను ఇద్దరు సమానమే. స్తెఫను ఎందుకు చంపడ్డాడు చెప్పండి? ప్రభువుని ప్రకటించాడు, సువార్త బోధిస్తూ ఉన్నాడు, రాళ్లతో కొట్టారు. స్తెఫను అన్నది అర్థం ఏంటంటే కిరీటం అని అర్థం. ఏంటి చెప్పండి? కిరీటాన్ని పొందుకున్నాడు, బహుమానాన్ని పొందుకున్నాడు, వాక్యాన్ని పొందుకున్నాడు, వాక్యం ప్రకటిస్తుంటున్నాడు. స్తెఫను రాళ్లతో కొట్టారు. స్తెఫను రక్తము భూమిలో మొదలు పెడుతూ ఉంది, హేబేలు రక్తం కూడా భూమిలో నుంచి. కానీ వారికంటే శ్రేష్టమైన రక్తం ఎవరి రక్తం చెప్పండి? హేబేలు కంటే, స్తెఫను కంటే శ్రేష్టమైన రక్తం యేసు ప్రభు రక్తం మాత్రమే. యేసు ప్రభు రక్తము మనల్ని పాపం నుండి విడిపించేది, మన పరిపూర్ణంగా చేసేది. క్రొత్త నిబంధన మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు మన పాత నిబంధన వారమా, హాగరు సంతానమా, శారా సంతానమా? అది చెప్తే పాఠం అర్థమైపోయినట్టు మీకు. మనం హాగరు సంతానమా, శారా సంతానమా చెప్పండి. మన తల్లి ఎవరు? మన తండ్రి ఎవరు? అబ్రహాము పిల్లలమే, శారా పిల్లలు. ఎందువల్లంటే అబ్రహాము క్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తు ద్వారా జీవించినవాడు, విశ్వాసం ద్వారా జీవించినవాడు. శారా కూడా విశ్వాసం ద్వారా జీవించిన తల్లి. పైనున్న యెరూషలేము మనకు తల్లి. మనము ఎప్పటికి కూడా మనం ఎవరు చెప్పండి? మన స్వతంత్రులమే. ఎప్పటికి కూడా మనము దాస్యమనే కాడి నుంచి మనం బయటికి వచ్చిన వారమే. ఆయన విశ్రాంతిలోనికి మనం వచ్చిన వారమే. మత్తయి 11:29 కదా, లేకపోతే 28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారిని నా యొద్దకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన విశ్రాంతిలోనికి మనం వచ్చాము. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాము. ప్రభువుని నమ్మిన వారు ఇప్పటికి కూడా మనం ఎక్కడ చెప్పండి? రెస్ట్, విశ్రాంతిలో ఉన్నాం. మన కష్టాలు లేవు, శ్రమలు లేవు, సమస్యలు లేవు. మనం ఎప్పటికీ ఆయన విశ్రాంతిలో మనం ఉన్నాం. ఆయన విశ్రాంతిలో మనం నిలిచి ఉన్నాము. కాబట్టి పైన యెరూషలేము మన తల్లి అంటే మనం కొత్త నిబంధన వారసులము. ఎందుకు మనందరూ గట్టిగా ఆమేన్ చెప్పాలి? మన దేవుని కుమారులము, దేవుని పిల్లలము, దేవుని వారసులము, స్వతంత్రాలి కుమారులము. అందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి 2 నిబంధనలు, పాత నిబంధన కింద లేము, మనము ధర్మశాస్త్రం కింద లేము. కొత్త నిబంధన పైకి మనం వచ్చాము. పైన యెరూషలేమును మనం వచ్చాము. ఆయన కృపలో మనం ఉన్నాము, క్రీస్తులో మనం ఉన్నాము. సరసైన క్రీస్తు మనం ఏం చేయాలి? లోబడాలి. ఆయన ఆశీర్వాదం, ఆయన స్వాస్థ్యం, మనం పొందుకుంటున్న ఆశీర్వాదాన్ని కూడా సియోనులో నుండి ఆయన మన మీదకు తెస్తూ ఉన్నాడు. అప్పుడు మనం ఎన్నడూ కూడా మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ప్రమాదమే. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మన మధ్య మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆనందంతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారముగా ముందు సాగిపోదాం. ప్రభు కొరకు నమ్మకమైన జీవిద్దాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరాత్మ సమృద్ధిగా దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థించేద్దాం. ప్రార్థించేద్దాం. అమ్మాయి మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడగా నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన, 2 నిబంధనలు, హాగరు, శారా. కానీ మనం హాగరు పిల్లలము కాము, ఇస్మాయిలు సంతానము కాము. ఇస్సాకు వలన నీ సంతానపరమైన మాటలు అబ్రహాము పిల్లలము, శారా పిల్లలము, పైన యెరూషలేము పిల్లలము, పైన సియోను సంబంధులము,
సియోనుకు చేరాలి, సియోనుకు రావాలి. సీనాయి నుండి మనల్ని విడిపించాడు, ధర్మశాస్త్రం మనం విడిపించాడు. మనలో పాపము ఏలుబడి చేయదు. పాపము నుండి మనం విడిపించబడ్డా, నీతిమంతులుగా చేర్చబడ్డా. పైన యెరూషలేమును ఆరాధించే వారము, పునాదులు గల పట్టణము, పరిశుద్ధ పట్టణాన్ని చెందిన వారము. అట్టి కృప ప్రభువు మనకు దయచేస్తూ ఉన్నాడు. షారా పిల్లలుగా నమ్మకము కలిగి యథార్థముగా ప్రభు కొరకు జీవిస్తూ ఆయన వచ్చే దినము వరకు సంపూర్ణులుగా ప్రభు మనం చేశాడు. సదాకాలము మన సంపూర్ణమే. సదాకాలం ప్రభువుతో పాటు మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తుతో పాటు మనం జీవిస్తూ ఉన్నాం. క్రీస్తే మనలో ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో పౌలు చనిపోయాడు, క్రీస్తు విషయంలో లేవబడ్డాడు, కృపను పొందుకున్నాడు. మనము కూడా ధర్మశాస్త్ర విషయంలో మృతులుగా అయిపోయాము, క్రీస్తు విషయంలో మనం లేపబడ్డాము. కొత్త నిబంధన మధ్యవర్తి అయిన క్రీస్తు, హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం, స్తెఫను కంటే శ్రేష్టమైన రక్తం యేసు ప్రభు యొక్క రక్తం. ఆ రక్తంలో మనం కొనబడిన వారము, ఆ రక్తము చేత మనం విమోచించబడిన వారము, ఆ రక్తము చేత మనం విడుదల పొందిన వారము. అట్లా ప్రభువుని మనము స్తుతిందాం, ప్రభువుని ఘనపరుద్దాం, ప్రభువుని ఆరాధన చేద్దాం. అట్టి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరాత్మ సమృద్ధి చేయని రాక. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన వందనంలో స్తుతులు చెల్లిస్తున్నా. రొట్టె వేసే కూడిక ప్రారంభం నుండి మీరున్నారు, వాక్య కూడికలు మీరుండి, మీరు పలికించిన మాటలు బట్టి స్తుతిస్తూ, ఏ మాటలైతే మేము విన్నామో ఆ మాటల ద్వారా ఆ మాటలు మా హృదయాల్లో మీరు ముద్రించమని, పైన యెరూషలేము తెల్లని 2 నిబంధనలు ధర్మశాస్త్రమును విడుదల పొంది పాత నిబంధన విడిచిపెట్టి కొత్త నిబంధన మధ్యవర్తి అయిన క్రీస్తులోనికి వచ్చిన వారముగా, సియోనుకు చేరే వారముగా మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. సియోను పైన యెరూషలేము, పైన యెరూషలేము చెందిన వారముగా మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ, నైనా మరి ఈ రాత్రి జరిగే స్తుతి కూడిక గణన మీరు జరిగించండి. చిన్నగారి మనవరాలు హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, సుఖమైన పరిస్థితి మీరు ఇవ్వండి. శైలు కూడా గర్భిణీగా ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను ఎఫ్సిపై కూడా గర్భిణీగా ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి కొంతమంది గర్భిణీలు ఉన్నారు, వారితో ప్రార్థన చేస్తున్నా, మీరు జ్ఞాపకం చేసుకున్నామని. బలహీనులు, జ్వరాలతో ఉన్నవారు, బలహీనులుగా ఉంటున్నారు, అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించి చెప్పమని. మెట్టుకు ప్రభువా మమ్మల్ని దీవించి పంపించండి. రాత్రి కూడికి కూడా మమ్మల్ని సిద్ధపరచండి. దూరప్రాంతంలో ఉన్నారు మరియమ్మ గారు, వారి కుటుంబం కుర్చీలు ఇచ్చారు, వారి భోజనం మీరు దీవించండి. యోసేపు వారి కుటుంబానికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కుర్చీలు ఇచ్చారు, అలాగే వారి అబ్బాయి బర్త్డే, నేను బాబుని మీరు దీవించి మీరు ఆశీర్వించమని, నేను మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని దీవులతో పంపించమని వాక్యమైన క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిసిన పరమ తండ్రి, ఆమేన్. మంచి తొందర